ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరుగుతున్న 2 టీ20 మ్యాచ్‌లలో భాగంగా మొదటి టీ20లో విజయం సాధించి, రెండో టీ20లో కూడా విజయం సాధించాలని ఐర్లాండ్ జట్టు చూస్తుంది. అయితే ఇప్పటివరకైతే ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. ఇప్పటివరకైతే టీమిండియా కంటే ఐర్లాండ్ జట్టే చాలా బలంగా ఉందని ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. ఈరోజు జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఐర్లాండ్ జట్టు చూస్తుంది. మొన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది టీమిండియా. అయితే ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారీ మార్పులు చేయకపోతే మాత్రం ఈరోజు కూడా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. అయితే టీమిండియాలో అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అలాంటి ప్లేయర్‌ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ఆడమ్ గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. అతడు ఫామ్‌లోకి వస్తే మాత్రం అతన్ని తట్టుకోవడం ఏ బౌలర్ వల్ల కాదని చెప్పుకొచ్చాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల సునామీ సృష్టిస్తాడని ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ ఈ క్రికెట్ చరిత్రలోనే లేదని చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని ఆడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని చెప్పుకొచ్చాడు. అనంతరం అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.